హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభార్త అయితే వచ్చేసిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతోందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ మంజూరు అనేది కాలేదన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయితే కావస్తుంది. కొత్త పెన్షన్కి సంబంధించి మనకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్స్కి అవకాశం లేకపోవడంతో ఇక్కడ పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వారి ఇబ్బందులు గమనించినటువంటి ప్రభుత్వం మరి వెంటనే ఒక కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ పెన్షన్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను చేపట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడానికి ప్రభుత్వం ముందుకైతే వస్తుందండి. ఇక మనకు ఆగస్టు నెల ఇచ్చేటువంటి పెన్షన్కి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి ముందుగానే ఈ 6 జిల్లాల వారికి ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. మిగిలిన అన్ని జిల్లాల వారికి కూడా మనకి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ 2వ తారీఖున పెన్షన్ పంపిణీ అనేది ఉండదండి. తిరిగి మళ్ళీ 3వ తారీఖున పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు నెల పెన్షన్ పంపిణీలో కూడా భారీ మార్పులు అయితే తీసుకొచ్చేసిందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం. వీరందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది ఉండదన్నమాట. మరి పెన్షన్లు అనేవి కూడా రద్దు అవుతున్నాయండి. మరి కొంతమందికి కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం చేస్తుంది. ఒక కేటగిరీకి వారికి సంబంధించి మిగిలిన అన్ని కేటగిరీల వారికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ అనంతరం మనకు ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నమాట. మరి ముందుగా చెప్పినట్టు ఈ 6 జిల్లాల వారికి ముందుగానే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి. అలాగే ఇప్పటి వరకు కూడా మనకు కొత్త పెన్షన్కి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. మరి అవకాశం లేకపోవడంతో ఇక్కడ చాలామంది తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెన్షన్దారులు అందరూ కూడా మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా దాదాపు పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 28 రకాల పెన్షన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క 28 రకాల పెన్షన్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందన్నమాట. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి మీకు ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్కి మీకు అర్హత ఉందో ముందుగానే చూసుకోవాలి. మరి ఎక్కడ ఏ విధంగా ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారం ఈరోజు తెలియజేస్తాను. అదేవిధంగా కొంతమందికి పెన్షన్ని బ్యాంకులోనే జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. మరి పెన్షన్స్కి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. కాబట్టి ఈ యొక్క 15 లక్షల మందికి కూడా పెన్షన్ అనేది మేలు జరిగే పెన్షన్ పంపిణీ చేసే విధంగా మేలు చేసే హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరి కోసం కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతోందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయితే పూర్తవుతూ ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా కొత్త పెన్షన్స్ అనేవి ఎక్కడా కూడా మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా ఈ యొక్క పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పెన్షన్స్కి అవకాశం కల్పించకపోవడంతో పెన్షన్దారులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకి ఒక కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ల పంపిణీ పైన కూడా ఒక భారీ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ ఆగస్టు నెలలో మరి 6 జిల్లాలకి సంబంధించినటువంటి పెన్షన్దారులకు ముందుగానే పెన్షన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మిగిలిన అన్ని జిల్లాల వారికి కూడా మనకి 1వ తేదీనే పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 2వ తారీఖున పెన్షన్ పంపిణీ ఉండదండి. మళ్ళీ 3వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు నెలలో కూడా పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు చేశారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కొంతమందికి పెన్షన్ అనేది నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి ఎవరికి బ్యాంకు ఖాతాలో పెన్షన్ అనేది జమ అవుతుంది, కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకుందాము. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ని భారీగా పెంచే కార్యక్రమాన్ని చేపట్టిందండి. మరి హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీని ఎక్కడా కూడా మరి తప్పకుండా అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్ని భారీగా పెంచింది. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెన్షన్ మరి సాధారణ పెన్షన్ 4,000, వృద్ధాప్య పెన్షన్ 4,000తో పాటుగా వికలాంగులకి 6,000 రూపాయలు, అనారోగ్యాలకు సంబంధించిన పెన్షన్ 10,000 నుంచి 15,000 రూపాయలు ఒక్క మన ఏపీలోనే ఇవ్వడం అయితే జరుగుతుందండి. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే మామూలుగా వృద్ధాప్య పెన్షన్ 2,000 వరకే ఉంది. ఈ రకంగా చూసుకుంటే కనుక ఏపీలో ప్రజలు చాలా
మంచిగా లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించినటువంటి వారు చాలామంది ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా 28 కేటగిరీలకి సంబంధించి మనకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలని పెన్షన్‌కి సంబంధించి పంపిణీ చేస్తూ ఉన్నారండి. పెన్షన్ పంపిణీ విషయంలో ఎక్కడ ఎలాంటి అవాంతరాలకి చోటు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పెన్షన్‌ని చక్కగా పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా వికలాంగులు కానివ్వండి, వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి వచ్చి అక్కడ పెన్షన్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ రకంగా చూసుకుంటే ఏపీలో ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. పక్క రాష్ట్రాల్లో అయితే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే విధానం లేదండి. వారే నేరుగా వెళ్ళి లైన్లో నుంచుని మరి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ కూడా అలాగే ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి చాలా రకాలుగా చాలా మేలు చేసే విధంగా ప్రజలకు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 50 ఏళ్ళకే పెన్షన్ అందజేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ 50 ఏళ్ల పెన్షన్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన వెనుకబడిన కులాలకు చెందిన వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా మన నారా లోకేష్ గారు తాజాగా ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే వికలాంగుల విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా గురుకుల పాఠశాల చదువుకునే పిల్లలు ఉంటారు కదండి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలకు కూడా మనకు పెన్షన్ ఇస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే గురుకుల పాఠశాలల్లో హాస్టల్స్లో ఉండే పిల్లలు, చదువుకుంటూ ఉండే పిల్లలకి నెల వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవటం ఒక ఇంత కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల వాళ్ళ విద్యార్థులు క్లాసులు మిస్ అవ్వటం, అదేవిధంగా మళ్ళీ వెళ్ళి రావడానికి ప్రయాణ ఖర్చులు ఇవంతా కూడా కష్టతరంగా ఉంది. వికలాంగ పిల్లలు వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఇలాంటి వారికి మరి ప్రతి నెల కూడా ఒక పెన్షన్ అనేది బ్యాంకులోనే నేరుగా జమ చేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. పిల్లల చదువుకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందండి. అయితే ఎవరైతే వికలాంగ విద్యార్థులు ఉన్నారో, అలాగే ఎవరైతే మరి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి సంరక్షణ దగ్గర ఉండి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా బ్యాంకు ఖాతా అనేది ఓపెన్ చేసుకుంటే నేరుగా మీ యొక్క పెన్షన్ని బ్యాంకులో నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా 50 ఏళ్ళ పెన్షన్ కొత్తగా మరి మిగిలిన ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లకి సంబంధించి అర్హత పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అనంతరం మరి ఆగస్టు 5వ తేదీ నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే ఆగస్టు 15న మరి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ పెన్షన్కి ఎవరు అర్హులు అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే, ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివాసితులే ఉండాలన్నమాట. ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలండి. దీంతో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీంతో పాటుగా మీరు 6 స్టార్ వెరిఫికేషన్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలండి. సచివాలయ ఉద్యోగస్తులు చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ గతంలో చాలామందికి ఈ 6 స్టార్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ మీరు 6 స్టార్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నమోదై ఉండాలండి. మీరు ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. ఒక్కొక్కసారి ఈ యొక్క ఆల్రెడీ మీరు గతంలో చేయించుకుని ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సిస్టమ్స్ అప్డేట్ అవ్వడం వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఒక్కొక్కసారి అప్డేట్ అయినప్పుడు డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒకసారి మీరు సచివాలయాల దగ్గరికి మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అన్ని రకాలుగా ఒకసారి మీ అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే ఆధార్ నెంబర్ తప్పుగా పట్టడం, రేషన్ కార్డులో నెంబర్ తప్పుగా పట్టడం, వీటి వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఇవన్నీ కూడా చేసుకుని పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది
ఈ కొన్ని మనకి ఆల్రెడీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభం కాబోతుంది. దీనివల్ల అక్కడ ఉన్న జిల్లాల వారికి ముందుగానే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మిగిలిన రాష్ట్రమంతా కూడా మిగిలిన ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారందరికీ కూడా ఆగస్టు 1 నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతోందండి. ఇక 50 ఏళ్ళ పెన్షన్ విషయానికి వస్తే కనుక దీనికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాలేదు. మరి దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం అందినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మరి ప్రస్తుతానికి అయితే పెన్షన్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇదనమాట. మరొక మచ్చడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.